అయ్యా మేము ఒకటే కోరుకుంటున్నాం ఈ గవర్నమెంట్ని, ఈ తెలంగాణ గడ్డ అంటేనే పోరాటాల గడ్డ. ఇది ముఖ్యంగా భూమి కోసం, భుక్తి కోసం, యుక్తి కోసం జరిగినటువంటి పోరాటాల గడ్డ ఇది. ఈ పోరాట గడ్డ మీదనే ఎన్నో ఉద్యమాలు జరిగినాయి, భూమి కోసమే, భుక్తి కోసమే, యుక్తి కోసమే. కాబట్టి అటువంటి భూమిని మళ్ళీ ఆ యుద్ధ రంగంలోకి తీసుకొచ్చి భూమి అనే అంశం పైన మీరు యుద్ధాన్ని సృష్టిస్తున్నారు. ఈ క్యాంపస్ యొక్క విద్యార్థులను అల్లకల్లోలం చేస్తున్నారు. కాబట్టి మేము ఈ ప్రభుత్వానికి కోరుకునేది ఒకటే, మా భూములు మాకు వదిలేసి మీ రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే ఇంకేదానికోసమో మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి. కానీ మేము అభివృద్ధి చేయొద్దని అంటలేం, అభివృద్ధి చేయండి. కానీ ఒక ఎకోసిస్టమ్ అంటేనే జీవ వైవిధ్యం అనేటువంటి వాతావరణాన్ని కలిగి ఉన్నటువంటి ఈ హెచ్సియు అనేటువంటిది హైదరాబాద్కు లంగ్స్ లాంటిది. స్వచ్ఛమైనటువంటి వాతావరణాన్ని ఇస్తున్నటువంటి ఈ క్యాంపస్ అనేటువంటిది మీరు దీన్ని ఇంత దమనకాండకు గురి చేస్తూ, చెట్లను నరికివేస్తూ ఇలా చేయడం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్ అని మేము కోరుకుంటున్నాం, మేము అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా మీరు ఒకసారి చూడండి, ఏదైనా ఒక బీద వాళ్ళో లేకపోతే ఆసరా లేని వాళ్ళో ఒక భూమిలో ఏదన్నా సాగు చేసుకునే పరిస్థితి కనుక ఉంటే వాళ్ళు ఆ భూమి సాగు చేసుకుంటే ఆ భూమిని వాళ్ళకే సాగు చేసుకునేలాగా, వాళ్ళు అక్కడ జీవనోపాధి కలిగించేలాగా మీరు చర్యలు తీసుకుంటారు ఏ ప్రభుత్వమైనా. కానీ అదే 1973-74 నుంచి ఈ యూనివర్సిటీకి కేటాయించిన భూములను మీరు అన్యాక్రాంతంగా ఎట్లా లాక్కుంటారు, వీటిని ఎట్లా అక్రమంగా మీరు తీసుకుంటారు. కాబట్టి మా భూములను మాకే ఇవ్వాలని. యూనివర్సిటీకి సంబంధం లేదు, గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్తున్నారు కదా. ఇది అప్పటి నుంచే దాని యొక్క డీటెయిల్స్ ఉన్నాయండి. మీరు ఇప్పుడు ఏదో మీ రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే వేరే ఇతర పార్టీలను నింద మోపడానికో ఏదో రకంగా మీరు చేస్తున్న ఒక ప్రాపగండ మాత్రమే. ఈ యూనివర్సిటీ భూములు యూనివర్సిటీకి చెందినవి మాత్రమే. ఇవి ఏ రకమైనటువంటి ఇండస్ట్రియల్ ఏరియా కానీ లేకపోతే రాజకీయ లబ్ధి కోసం చేపట్టినటువంటి భూములు కావు. ఇవి యూనివర్సిటీ భూములు మాత్రమే. సో ఈ హెచ్సియు పడుతున్నటువంటి వేదన, ఈ హెచ్సియు భూమి తల్లి పడుతున్నటువంటి రోదనను నేను ఒక చిన్న పాట రూపంలో వివరిస్తా. హైదరాబాదు విశ్వవిద్యాలయ క్యాంపసు తల్లడిల్లుతుందిరో, అమ్మలాంటి ఈ భూమినే అంగడి బొమ్మను చేసిండ్రురో, ఎన్నెన్నో బంధాలు పెనవేసుకున్నట్టి పచ్చని అడివమ్మరో, కంట కన్నీరు చూడండిరో, ఈ చదువమ్మ ఒడిలోన సల్లంగా మేముంటే మీ కడుపు మంటేందిరో, ఈ అడవిని ఆగము. ఒక్క నిమిషం, లోపలికి పోనీయరు, బయటికి రానియరు వాళ్ళని. మేము లోపలికి పోవట్లేదు కదా, వాళ్ళని ఎందుకు వెళ్ళగొడుతున్నారు? మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు ఆవేదన చెప్తారు. చెప్పండి అండి, ఏమో ఇన్స్ట్రక్షన్స్. మేము లోపలికి మీడియా పోవట్లేదు కదా, పాట రూపంలో చెప్పండి. ఈ హెచ్సియు పడుతున్నటువంటి ఆ తల్లి వేదనను ఒక పాట రూపంలో తెలియజేస్తా. ఎన్నెన్నో బంధాలు పెనవేసుకున్నట్టి పచ్చని అడివమ్మరో, కంట కన్నీరు చూడండిరో, ఈ చదువమ్మ ఒడిలోన సల్లంగా మేముంటే మీ కడుపు మంటేందిరో, ఈ అడవిని ఆగము చెయ్యొద్దురో, హెచ్సియు భూమి పోరు సాగేరో, దండు గట్టి కదలరో, ఆరే బరిగీసి కొట్లాడరో, అడ్డు నిలిసి పొలిమేర దాటించరో, పచ్చని అడివమ్మ నేల కొరుగుతుంటే పక్షుల రోదనినరో, మనసంతా అల్లాడిపోతుందిరో, అభివృద్ధి పేరుతో భూముల చెరవట్టి విధ్వంసమే చేస్తుండ్రురో, గెరిల్లా యుద్ధమే చెయ్యండిరో, హెచ్సియు తల్లి గుండె వగిలేరో, మూగా జీవాల గోస వినరో, ఆరే బరిగిసి కొట్లాడరో, ఏకమై పొలిమేర దాటించరో, సకల జీవరాశి సల్లంగా బతికేటి సక్కని అడివమ్మరో, తల్లికై కొట్లాడమంటుందిరో, ఈ రాకాసి మూకలు గుంపుగా గుమగూడి రాజుకి రంపాన పెడుతుండ్రురో, లాఠీల దౌర్జన్యమే చూడరో, ఎవడబ్బ సొమ్మిదిరో, గద్దలోలే తన్నుకపోతుండ్రురో, ఇక పోరాట జెండెత్తరో, దండు గట్టి రణరంగమే చెయ్యరో, తరతరాల పోరాట స్ఫూర్తిని తలువెల్లా తలుసుకోరో, మనం ఇంకా వెనకడిగే వెయ్యొద్దురో, నడిచేటి దారుల్లో పోరాటతో వల్ల మన అన్నలున్నారు రో, దండు గట్టి యుద్ధమే గెలవాలిరో, హెచ్సియు తల్లి గుండె వగిలేరో, మూగా జీవాల గోస వినరో, ఆరే బరిగూసి కొట్లాడరో, అన్యాయంగా అరిగోస పెడుతుండ్రురో, స్వలాభాకాంక్షతో కక్ష గట్టి ఈ నేలమ్మ ప్రాణాలు తీయొద్దురో, మమ్మిట్లా ఎడబాపి సంపొద్దురో, క్యాంపస్ భూములు మావని ఎవడైనా కబ్జా చెయ్యవస్తే యుద్ధమే చెయ్యమందో, ఇంకా పోరాట నావనందో, ఎవడబ్బ సొమ్మిదిరో, గద్దలోలే తన్నుకపోతుండ్రురో, అన్నలార పోరాట జెండెత్తరో, సిద్ధమై యుద్ధమే గెలవాలిరో. రైట్. సో
ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎప్పుడు ఇది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నామండి ఈ గవర్నమెంట్ని. గత పాలకులు కూడా ఎన్నో నిర్బంధాలకు గురి చేసి ఎన్నో రాద్ధాంతాలు క్రియేట్ చేసి ఈ భూమి మీదనే ఎన్నో అవకతవకలను ఎన్ని నిర్బంధాలను సృష్టించారు గత పాలకులు. కానీ రాబోయే తరాలు కూడా మేము హెచ్చరిస్తున్నాం, ఈ భూమి అనే అంశం పైననే తెలంగాణ పోరాటాల గడ్డ అనేటువంటిది ఏర్పడింది. ఈ పోరాటాల గడ్డ మీదనే ఈ భూమి అనే అంశం పైన యుద్ధాలు జరిగినాయి. ఎంతోమంది వీరులు వారు అమరత్యాగం చేశారు. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం, ఏ భూములైతే యూనివర్సిటీకి కేటాయించారో ఆ భూముల జోలికి రాకుండా మీ పరిపాలనలో అభివృద్ధి చేస్తారో ఏం చేస్తారో మీ ఇష్టం. కానీ సవ్యంగా ఈ సల్లంగా ఉన్నటువంటి చదువులమ్మ ఒడిలో మేము చదువుకుంటున్నాం. మా చదువుకు సంబంధించి ఏదైనా అభివృద్ధి చేస్తే చేయండి, కానీ ఈ మూగజీవాలను నాశనం చేసి విధ్వంసకాండను సృష్టించొద్దని, అడవులను నరికివేయొద్దని, మా క్యాంపస్ భూములు మాకే అప్పజెప్పాలని కోరుకుంటున్నాం.